వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు ఎవరిని ఆరాధించాలంటే ఈ గణపతుల్లో తరుణ గణపతిని ఆరాధన చెయ్యాలి. ఈ తరుణ గణపతి ఎలా ఉంటారంటే ఈయన పాశాంకుశ అపోప కపీస్త జంభూపలం తిలం చక్షుమాపీసనం హస్తే దత్రే సదాయస్తరుణారుణభాః ప్రయత్సు యష్మాన్ తరుణో గణేశ. ఆయుష్మాన్ తరుణో గణేశ అన్నారు. తరుణ గణపతి 8 చేతుల గణపతి. ఈ రూపం తరుణము అంటే యవ్వనము. అందువల్ల ఈ గణపతి రూపం ఆయన యవ్వనములో వికసించి గుర్తించి ఉండేటువంటి వాడు. వికసించడము గురించి మాట్లాడుతుంది. దీనిని గొప్ప ఎరుపు రంగులో గుర్తించారు ఈయన్ని. అతని విరిగిన దంతము మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగు రూపంలో ఆయన వికసిస్తూ యవ్వనంతో ప్రతిబింబిస్తూ అతని పాశ అంకుశ బేరి బంగారు అలిపి వరి చెరకు మరియు మోదకమును పట్టుకుని ఆయన అష్టభుజాలతోటి కూడా అవతారమూర్తిగా ఉంటారు. ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే ఈ తరుణ గణపతిని ఆరాధిస్తే గనక యవ్వన శక్తి, శరీరంలో శక్తి వస్తుంది, నరాల పటుత్వం ఉంటుంది, యవ్వన శక్తి, విద్యాభివృద్ధి మరియు అందమైనటువంటి మోముతో ఉంటారు వాళ్ళు. ఆయన స్వభావ సృజనాత్మకతకు, ఉత్సాహానికి మరియు తేజస్సు కోసం పూజింపబడుతూ ఉంటాడు. ఈ తరుణ గణపతి ఆరాధన విశేషమైన ఆరాధనగా చెప్పబడింది.